ఆ వాద్యగాళ్ళు అన్నారు, ఎందుకయా పిల్లాన్ని అలా తోసేస్తావు, ఇంత ప్రసాదం అడిగితే ముఖం చూడవయా మట్టి కొట్టుకుపోయి ఎలా ఉందో, ఎక్కడి నుంచి వస్తున్నాడో, అస్తమానం అలా జపం చేసుకుంటూ సాధనలో ఉన్నాడు. మా వంతు ప్రసాదం వస్తుందిగా మేము వాద్యం చేసినందుకు అది పెట్టు అన్నారు. ఆ వాద్యగాళ్ళకి ఇవ్వవలసిన ప్రసాదం కబళం తీసి ఆ పిల్లాడి చేతిలో పెట్టారు. అప్పటికి చాలాసేపు అయిపోయింది, మంచినీళ్లు కూడా తాగి. ఇది నోట్లో పెట్టుకుని తింటే వెక్కిళ్ళు వస్తాయేమో, పొలమారుతుందేమో, ఊళ్ళోకి వెళ్ళి ఇక్కడే బ్రాహ్మణ వీధి ఉంది, ఆ బ్రాహ్మణ వీధిలో మంచినీళ్ళు అడిగి ఈ ప్రసాదం తినవయా అన్నారు. మెల్లిగా ప్రసాదం ఆకు చేతిలో పట్టుకుని వెళ్ళారు బ్రాహ్మణ వీధి దగ్గరికి. వెళ్ళి ఒక ఇంటి ముందు నించుని, అమ్మా మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. వాళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళ ఆ ఇసుక కుప్ప మీద పడుకుని రాత్రి చలిలో అలాగే నిద్రపోయారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం